అనకాపల్లి జిల్లాలో రోజురోజుకు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా చోడవరం నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఆక్రమణలు పెరిగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. బుచ్చేపేట మండలం రాజాం జంక్షన్ 3 రోడ్డుల కూడలిలో గౌతమ్మ చెరువు సర్వే నెంబర్ 127లో 10 ఎకరాల చెరువును కొందరు ఆక్రమించుకుంటున్నారు. ఆ చెరువు గట్టు బిన్ రోడ్డు ఆనుకుని ఉండడం వల్ల దాన్ని కప్పి అక్రమ నిర్మాణాలు కట్టుకున్నారు. ఇప్పుడు అక్కడ పదుల సంఖ్యలో అనేక కట్టడాలు కట్టి రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రం తెలంగాణలో హైడ్రా దూసుకెళ్తోంది. దీని ద్వారా చెరువు కబ్జాలు, అక్రమ నిర్మాణాలు తొలగిస్తోంది. అయితే ఏపీలో మాత్రం అక్కడక్కడ చెరువులు కబ్జా గురవుతున్నాయి. వ్యవసాయానికి ఆధారమైన రహదారులు, పంట కాలువలు, చెరువులు, నదులు వాటిని కప్పి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా ఇరిగేషన్ రెవెన్యూ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలకు దారితీస్తోంది. ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు ముడుపులు అందుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరుడు గేదెల సత్యనారాయణ కొమ్ము కాస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా రాజాం గ్రామంలో ఒక పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరిగిందని ప్రచారం జరుగుతోంది. అయితే రాజాంలో చెరువు కొంత కబ్జా గురికావడం పట్ల చోడవరం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా R&B రోడ్డుకు ఆనుకున్న చెరువు గట్టు మీద షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం చాలా అన్యాయమన్నారు. ఇందుకు సంబంధించి అధికారులను వివరణ అడిగితే పొంతలేని సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ అధికారులను అడిగితే అక్రమ నిర్మాణాలు తొలగించామని, రెవెన్యూ అధికారులకు నోటీసులు ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. రాజాం వైజంక్షన్ దగ్గర సర్వే నెంబర్ 127లో ఉన్న గౌతమి చెరువు 10-11 ఎకరాల భూమి ఉండి ఉంటుంది. నాకు అవగాహన ప్రకారం ఈవేళ 2-3 ఎకరాలు తగ్గిపోయింది. మిగతా అంతా కూడా ఆక్యుపై చేసుకున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేస్తున్నారు. సహజంగా రైతులు పక్కన చెరువు భూముల్లో వ్యవసాయం చేసుకోవడం సర్వసాధారణంగా కనిపించింది. కానీ ఇలా కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంటే స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు, ఇరిగేషన్ అధికారులు స్పందించడం లేదు. నేను వాళ్ళతో మాట్లాడాను, ఇరిగేషన్ రెవెన్యూతో కూడా. ఇద్దరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి ఆక్రమణ తొలగించమని కూడా జనసేన పార్టీ గట్టిగానే అడిగింది. మరి ఈ క్రమంలో ఇంకొకసారి మళ్ళీ నేను బుచ్చేపేట ఎంఆర్ఓ గారికి అధికారికంగా ఒక లెటర్ పంపించబోతున్నాను, ఇరిగేషన్ పంపిస్తాను. ఈ రెండు కలిపి కలెక్టర్ గారిని కూడా అనకాపల్లి గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే చెరువులు లేక విలవలాడిపోతున్న గ్రామాల్లో చెరువు ఉండి, క్యాచ్మెంట్ ఉండి, నీరు వస్తున్న చెరువులు మీరు ఆక్యుపై చేసేసుకుంటే మరి భవిష్యత్తులో దాని కింద ఆయకట్టుదారులు ఏమవుతారు? ఈ విషయం మీద ప్రభుత్వ అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉండడానికి తగదు. ప్రభుత్వ అధికారుల కింద మళ్ళీ చెప్తున్నాం, బుచ్చేపేట రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సత్వరమే జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఆ చెరువును కాపాడమని జనసేన పార్టీ గట్టిగా చెబుతుంది. అయితే స్థానిక ఎంఆర్ఓని అడిగితే తాను బుచ్చయ్యపేట ఎంఆర్ఓగా రాకముందు అక్రమ కట్టడాలు జరిగాయంటున్నారు. కొత్తగా కట్టిన నిర్మాణాలకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. అలాగే వాటిపై చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ లక్ష్మి వెల్లడించారు. ఇక కొంతమంది అయితే రాజాం సెంటర్లో నిర్మించిన బస్ షెల్టర్ కూడా ఆక్రమించి వ్యాపారాలకు వాడుకుంటున్నారు. ఈ అక్రమ కట్టడాలకు విద్యుత్ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. రాజాం జంక్షన్ లో ఉన్న చిరువు గొట్టు ఉంది. గొట్టు పైన షాప్లో పెట్టారు. సో ఎంట్రీ మాకు దృష్టికి వచ్చింది. ఇవి నేను జాయిన్ అవ్వడానికి ముందుగానే గత 20 నుంచి కూడా ఉన్నాం. అట్లే సర్వే చేసేమన్నారు, సర్వే చేయమన్నారు. వాళ్ళకి డేట్ ఇచ్చాము, సర్వే చేసి వాళ్ళకి చూపిస్తాము. అంటే వాళ్ళు గత 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా మేము ఎక్కడే ఉన్నాము అని ఎంక్వైరీలో కేసు వచ్చింది. కాబట్టి ఈ మధ్య నాకు నోటీసులోకి వచ్చింది కాబట్టి నేను BRO ద్వారా నెక్స్ట్ చర్యలు తీసుకున్నాను. నిలవేసి కూరగాయలని పళ్ళని అమ్ముతున్నామని చెప్పాను. అలా అని నోటీసులోకి వచ్చింది నాకు.